ఈరోజు పళ్ళు తోముకొని సూర్యుడు చూస్తే నెత్తికి అంతే అర్థమైందా 10:05 అని టైము. వెంటనే మా అన్నయ్యతో కొబ్బరికాయ కొట్టించుకుంటుని. ఎందుకు చెప్పుకోండి, ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి ఖచ్చితంగా నేను శివాలయంకి వెళ్తాను. ఇదే మా ఊరు శివాలయం అండి. చూసినంటే మనసు ఎందుకో కానీ ఎన్ని కష్టాలున్నా కానీ తీరిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తేనే ఇంటికి వెళ్ళిన వెంటనే ఇడ్లీ వేసుకుని చిక్కగా ఉన్నది చట్నీ. తర్వాత కారం మిర్చిని కలుపుకొని తిన్న తర్వాత మా అమ్మ రుద్రాక్ష ఇచ్చి కట్టుకోమన్నది. ఇది మెడకు కట్టుకుంటున్నాను. తర్వాత టీవీ చూస్తున్నాను. కిక్ సినిమా, రవితేజ అన్న ఇక్కడ యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఎన్నిసార్లైనా చూస్తున్నది, బద్ధం అయ్యేది నాకు ఈ సినిమా ఎందుకో కానీ. మధ్యాహ్నం ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, అందులోకి మళ్ళీ ఆమ్లెట్. ఇలాంటి అన్నం ఎవరు కోరుకోరు, ప్రతి ఒక్కరికి ఇష్టం ఇలాంటి తిండి అయితే. తర్వాత సాయంత్రం అది వేడి వేడి టీ తాగుతున్నాను. టీ లేకపోతే మనకి పడదు. మా అమ్మ నాకు గుడ్డలన్నీ ఉతికి మరి మడతలు పెట్టుకొని అలమరదారు పెట్టు అన్నది. ఇదే ఒక పెద్ద పని అయిపోయింది సాయంత్రం అంతా. సంతకాన్ని సెంటర్కి వెళ్తే ఒక్కరు కూడా లేరు, గొడ్లు తప్ప రోడ్డు మీద. ఇంటికి వచ్చినంటే కాజా తిన్న తర్వాత రాత్రికి భోజనం ఆమ్లెట్, మాసం కూర, మళ్ళీ బిర్యానీ. ప్రతిరోజు బిర్యానీ తింటున్నాను ఎండకి. వేడి వేడి పొలం. వీడు మా బ్రోగాడు, వీడి వెంటనే పెట్టాలి మళ్ళీ.